వాల్టర్ కేసీ గారి జీవితం చూస్తున్నాం కదా. భగవాన్ రమణులు ఇవన్నీ వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళమన్నారు కదా. అప్పుడు ఈయన వేరే గురువు గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఈయన ఏమంటున్నారంటే, భగవాన్ ఏ విషయాలు చెప్పారు అవన్నీ అక్కడ నాకు నిర్ధారణ అయ్యాయి, అవన్నీ నాకు ఇంకా క్లియర్గా తెలిసి వచ్చాయి అని చెప్తున్నారు. అయితే ఈ సంఘటన ఏదో నిన్న మొన్న జరిగిందా అంటే లేదు, 25 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది. అయినా సరే దాన్ని నేను గుర్తు చేసుకుని ఇప్పుడు రాస్తున్నాను. అలా అని అదేదో ఎప్పుడో జరిగిన విషయంలాగా ఏం అనిపించట్లేదు. ఈ క్షణమే నేను ఆ భగవాన్తో ఉన్నాను, ఈ క్షణమే ఇవన్నీ నాతో జరిగాయా అన్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. అయితే ఇదేదో బ్రహ్మమో లేకపోతే ఆత్మగానో అని నాకేం అనిపించట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఈయనకి ఎప్పుడు భగవాన్ ఆయనతో ఉన్నట్లే అనిపించేది అనమాట. భగవాన్ గారు శరీరంతో పక్కన ఉన్నారా లేదా, లేకపోతే శరీరానంతరం ఎక్కడైనా ఉన్నారా, అలా ఏమి ఆయనకి ఏం అనిపించదు కదా. ఎప్పుడు ఈయనకేమనిపించేది, భగవాన్ ఎప్పుడు నాతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అది కూడా ఎలాగా, భగవాన్ శారీరకంగా ఆయన పక్కన ఉన్నట్లే తప్పితే అదేదో ఆత్మ బ్రహ్మ అది ఇది అని ఏం అనిపించేది కాదు. ఎప్పుడు స్వామివారిని నేను నా దగ్గర చూసుకుంటూ ఉండేవాడిని అని చెప్తున్నారనమాట. అయితే ఈయన ఏమంటున్నారంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందంట, మనము భగవాను ఈయన అందరూ అక్కడే ఉంటే ఆ భగవాన్ సన్నిధి ఎలా ఉంటుంది అలాగా అక్కడ ఆయనకి అనిపిస్తూ ఉండేదంట. సో మనని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అనమాట. మనం కూడా అక్కడ ఉన్నాము, స్వామివారు ఉన్నారు, వాల్టర్ కేసీ గారు అక్కడ ఉన్నారు. మనము ఆ దృశ్యాన్ని మనం చూస్తుంటే ఎలా ఉంటుంది అలాగా ఉన్నది. సో దానికి ఏమంటున్నారు ఆయన, భగవాన్ సన్నిధి అంటున్నారు. సో దీనికి ఒక భగవాన్ సన్నిధి అని పేరు నేను పెడుతున్నాను అంటున్నారు. అయితే ఎప్పుడు భగవాన్ రూపంతో ఉండడమే కాకుండా ఒక్కొక్కసారి రూపం లేకపోయినా సరే అప్పుడు కూడా ఆయనతోనే ఉన్నట్టు ఈయనకి అనుభూతి వచ్చేదంట. అంటే సద్గురువులతో ఎంత ప్రేమగా ఎంత నమ్మకంగా మనం ఉండాలంటే ప్రతి క్షణం స్వామివారే నడిపిస్తారు అనే నమ్మకం మనకు ఉండాలి. అంతేగాని ఏదో శరీరం ఉన్నప్పుడే ఆయన పక్కన ఉన్నారు అనో, ఆయన అప్పుడు మాత్రమే గౌరవించడం అనో ఇలాంటి వాటి వలన వచ్చే లాభం ఏమి ఉండదు. స్వామి ఎక్కడున్నా సరే నన్ను ఆయన నడిపిస్తున్నారని ప్రతి క్షణము ఆయన సాన్నిధ్యంలోనే నేనున్నాననే భావం మనకి చాలా దృఢంగా ఉండాలన్నమాట. ఎంత ఎక్కువ మనం అంత నమ్మకంతో ఉంటామో మన జీవితం కూడా మన లక్ష్యం కూడా అంత ముందుకి అంత బాగా వెళ్ళిపోతుందన్నమాట. ఏమంటున్నారంటే ఎప్పుడు ఆయనకి ఆ స్వామి పక్కనే ఉన్నారు అనిపించేదో, ఆ ఉనికి అనిపించేదో, అసలు కళ్ళ వెంట ఒకటే నీరు వచ్చేసేది అనేవారు. చాలా భావోద్రేకం వచ్చేసేది, ఎంతో తన్మయత్వం వచ్చేది అంటారు, ఎంతో సంతోషం వచ్చేది అంటున్నారు. అలాగే నా హృదయం ఆకాశం ఎంత ఎత్తుకు ఎగిసిపడేది అంటున్నారు అనమాట. ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, గురువుగారు అలా ఎప్పుడు తన దగ్గరే ఉన్నారు అన్న భావం ఎట్లా చెప్పగలరు అంటే ఇంకా మాటలు అందవు, కానీ ఏదో మనకి చెప్పాలి కాబట్టి ఆయన ఏదేదో చెప్తున్నారు తప్పితే నిజంగా కొన్ని అందుకే అంటారనమాట, మనం అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. ఇలాంటివి మనం అనుభవిస్తే ఆ ఆనందాన్ని మనం ఆస్వాదిస్తాం తప్పితే ఎవరైనా ఏదో చెప్పాలని ఒక మాటల్లో చెప్తున్నారు అవునట అనుకోవడం కన్నా మనం వీటిని కనుక అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆనందం మనం కూడా అనుభవిస్తే ఆ స్థితి వేరేగా ఉంటుంది కదా. ఈయన ఏమంటున్నారంటే అప్పుడప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకునేవాడిని, ఎందుకంటే ఈయన ఒక ఫారినర్, ఆయన అక్కడ ఉండడం ఏంటి, ఎప్పుడు నేను ఇక్కడికి రావడం ఏంటి, అసలు ఈ రమణ మహర్షి గారు అంటే ఎవరు, ఎందుకు ఈయన నాకు కలిసారు, ఇలా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది కదా. ఇలా అనిపిస్తూ ఉండేది, ఎవరు ఈయన, ఏంటి నా జీవితం ఇంతలాగా మార్చేశారు, ఇలా ఎలా చాలా అనుకుంటూ ఉండేవాడిని. కానీ దానికి సరి అయిన సమాధానాలు దొరుకుతాయి అంటే ఏమి దొరకవు. నిజం చెప్పాలంటే ఏదో పూర్వజన్మ సుకృతం వలనో, పూర్వజన్మల్లో శిష్యుడికి గురువుకి ఉన్న సంబంధం వలనో, లేకపోతే పూర్వజన్మ పుణ్యాలు పండినప్పుడు ఇలాంటి సద్గురువుల చెంతకు మనం చేరుతాం అనమాట. వాళ్ళు మన జీవితాన్ని పూర్తిగా పునరుద్ధరిస్తారు. అంతేకాని ఎందుకు ఇట్లా దొరికారు, లేకపోతే ఈ జన్మలోనే ఇది ఇలాంటివేవో మంచి మంచి జరుగుతున్నాయంటే అది అంత సాధ్యమయ్యే విషయం ఏం కాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనకి సద్గురువులు దొరుకుతారు, వాళ్ళ పాదధూళి మన తల మీదకి ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ ఆయనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేదట, ఎక్కడ రమణ మహర్షి గారు, ఎక్కడ నాకు ఈయన సాన్నిధ్యం దొరికింది అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని అంటున్నారు. ఇక్కడ వాల్టర్ కేసీ గారు ఏం చెప్తారంటే, నేను స్వామి వారితో
కలిసాక నాకు జరిగిన చేంజెస్ నా జీవితంలో ఏమొచ్చాయి, లేకపోతే ఆ స్వామి ఏమేం చేశారు అనేవి నేను చెప్పాలి అనుకుంటున్నారు. అందులో ఫస్ట్ ఏం చెప్తారు, నా హృదయాన్ని తెరిచారు అంటున్నారు. అంటే ఏంటి, మనము ఫస్ట్ ఎంతసేపు భౌతికమైన ప్రపంచంలోనే ఉంటాం కదా! ఈ శరీరమే నేనని, శాశ్వతమైందని వీటి వెంట పరిగెడుతూ ఉంటాం కదా! అప్పుడు ఎప్పుడైతే భగవాన్ ఈయన జీవితంలోకి వచ్చారో ఫస్ట్ మనకి సద్గురువు లాగానే చేసేదేంటి, ఈ బాహ్య ప్రపంచం నుంచి మనల్ని వెనక్కి మరుస్తారనమాట. ఏ అసత్యమైన లోకంలో మనం తిరుగుతున్నామో అక్కడి నుంచి సత్యమైన వాటి వైపుకి మనల్ని త్రిప్పుతారు. ఏదో నేను నేను అంటూ ఈ శరీరాన్ని పట్టుకున్నాము, అది కాదయ్యా నువ్వు, నేను అనేది నీలో ఉంది అని చెప్పేసి మనలో ఉన్న నేనుని పట్టుకోవడం కోసం మనం ప్రయత్నించేటట్లు చేస్తారు. అసత్యం నుంచి సత్యం వైపుకి వాళ్ళు మనల్ని నడిపిస్తారు. ఏదో సంతోషం అంటూ లోకంలో ఎక్కడెక్కడికో పరిగెడుతున్నామే, దాని వెంట మళ్ళీ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నామే, వాటినన్నింటినీ వదిలేసి సత్యనిత్య ఆనందం మనలోనే ఉంది అని చెప్పేసి దాన్ని మనం తెలుసుకోవడానికి గురువులు ప్రయత్నిస్తారు కదా! అలాగా ఈయన భగవాన్ ఫస్ట్ నాకు ఉన్న ఆ సత్యనిత్య ఆనందమైన స్థితి ఏంటనేది కనుక్కునేటట్లు చేశారని చెప్తున్నారనమాట.